నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనతో పాటు మహేష్ కుమార్ యాదవ్ బజరంగ్ దళ్ నుంచి ఉన్నారు. మొన్న జరిగిన గోబ్యాక్ మార్వాడి మోండా మార్కెట్ విషయంలో సాయి అనే వ్యక్తి అనే దళితునిపై దాడి చేయడం జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మార్వాడి గోబ్యాక్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కక్షపూర్వకంగానే ఒక ఒక వర్గం అనేది టార్గెట్ చేయడం జరుగుతుంది అంటే, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో దీనిపైన వచ్చిన వార్తలు వాళ్ళు పైసలు తీసుకొని అలా ప్రెస్ మీట్ పెట్టారు. 22 తారీఖు బంద్ అనేది ప్రకటించడం జరిగింది. పైసలు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నది మాట్లాడుతున్నారు. మహేష్ భాయ్‌తో అడిగి తెలుసుకుందాం. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? అసలు సాయి భాయ్ పైసలు తీసుకున్నాడా లేదా? ఇది వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్. నమస్తే అన్న. జై శ్రీరామ్. ఈరోజు సాయన ఏదైతే మొన్న ముందుకొచ్చి ప్రెస్ మీట్ ముందుకొచ్చి వచ్చి మాట్లాడిండు. మార్వాడీలతోటి మాకేం సంబంధం లేదు, ఈ ఇష్యూ జరిగింది ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళతోటి అని చెప్పేసి సాయన క్లియర్గా చెప్పేసిండు ఆల్రెడీ. అవును, వాళ్ళు మార్వాడోళ్ళకు వచ్చి ఈ యొక్క దళిత వర్గాన్ని ఎవరైతే సాయన ఉండో ఆయనతో పాటు కేసు వేపించడంలో వాళ్ళు కూడా వచ్చి ముందుకొచ్చి ట్రీట్మెంట్ కూడా వాళ్ళ దగ్గరుండి చేపించడం జరిగింది సాయనకి. అయితే అక్కడ ఉండే బస్సులు ఎట్లుంటారంటే అందరం మెలిచే ఉంటారు. ఎందుకంటే ఆడ ఎస్సీ బీసీ ఇలాంటివి ఉండవు అనమాట. అందరికీ అతీతంగా ఉంటారు. ప్లస్ ఆడ ఏంటంటే ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ ఎవడైతుండో వానికి డబ్బు అహంకారం ఉంది. వాస్తవానికి వాని మీద చట్టపరంగా కేసు అయింది. దాన్ని ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. పోలీస్ అది నడుస్తుంది కేసు. ఆల్రెడీ కేసు అయింది, ఫైల్ అయింది. సో ఇప్పుడు కేసు ఫైల్ అయింది. వీళ్ళు ఏమంటారు వచ్చి వీళ్ళు చేతి మీద తీసుకొని వీళ్ళు పాలిటిక్స్ మైలేజ్ పెంచుకోనికి వీళ్ళు హైప్ కానికే ఒక మన ఏమంటారు మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి ఒక ఉద్యమం తీసుకొచ్చేసి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, అప్పుడు మనం ఎట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి మనకు ఉద్యమం అప్పుడు ఎట్లయితే ఫైట్ చేసామో ఆ విధంగా ఫీల్ అయిపోయి వీళ్ళు ఏమన్నా అంటే ఉద్యమం లాగా ఫీల్ అయిపోతారు దీన్ని. అంటే వీళ్ళ ఉద్యమకారులు వీళ్ళ రక్తంలోనే వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారు అంటే, బట్టలు చింపుకొని మేమే ఉద్యమకారులం తెలంగాణలో ఇంకెవ్వరు లేడు అని చెప్పేసి కొత్తగా తమిళనాడులో ఏ విధంగా అయితే తమిళియన్స్ ఉండాలి ఆడ, వేరే రిలీజన్ మన వేరే కల్చర్ ఎక్కడ నడవద్దు ఆ విధంగా ఈడ తెలంగాణలో సృష్టిద్దామని చెప్పేసి ఒక తెలంగాణ సాంసన్ అని చెప్పేసి ఎవడైతే శ్యామ్ అని చెప్పేసి ఉండో వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాని పేరు శాంసన్, వాడు క్రిస్టియన్, వాడు వచ్చేసి బీసీడీ వస్తాడు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం వాడు బీసీడీ అవుతాడు. ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతుండు, దళిత్ కార్డు పెట్టుకొని మా దళితుకి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడుతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు దళితే కాదు. ఈరోజు అవును చేసిన వీడియో ఏం చేసిన అంటే, ఎవరైతే తొలి వెలుగు రఘు అని చెప్పేసి జర్నలిస్ట్ రఘుండో ఇష్టం వచ్చినట్టు సాయన మీద ఆరోపణలు చేస్తుండు. ఎంత తీసుకుండో డబ్బు అని చెప్పేసి, దళితుడు అని చెప్పేసి మాట్లాడుతుండు. అంటే ఈరోజు దళితుడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుండు. అంటే దళితులు అంటే అంత చులకనన్నా. ఈరోజు నేను ప్రతి ఒక్క దళిత ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ యొక్క తొలి వెలుగు రఘు మీద మనం చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు ఇంకోటి అంటాడు, అంటే మనం డబ్బులు తీసుకున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎట్లా అంటాడు, మరి మనం క్వశ్చన్ చేయాలి కదా. ఖచ్చితంగా బయటికి రావాలి. ఖచ్చితంగా మనం కూడా దీన్ని వదిలేదు. ఖచ్చితంగా చట్టపరంగా మనం కూడా లీగల్గా వెళ్దాం. ఖచ్చితంగా కేసు బుక్ చేయించి లోపడేపిద్దాం. ఇంకోసారి మన దళితులను కానీ ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడారంటే ఖచ్చితంగా మనం ఊకినది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితం ఎవరైతే బట్టలు చింపుకుంటారో, వేరే మతపోళ్ళు చేసినప్పుడు సైలెన్స్ ఉంటారు. హిందుత్వం మీద ఎవరైనా సరే కొంచెం ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఓ పెద్ద ఎట్లా చేస్తారంటే ఇక ఏదో చేసేసి మొత్తం బట్టలు చింపుకొని ఉద్యమం అని చెప్పేసి బయటికి వచ్చి చేస్తారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీరు కూడా బయటికి రండి. ఈరోజు దళితుడు అంటే దళితుల మీదనే మొత్తం ఇది ఉద్యమం నడిచింది కదా, గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి. ఈరోజు అదే దళితుని ఎన్ని పైసలు తిన్నావు దరిద్రుడు అని చెప్పేసి ఒక తొలి వెలుగు రఘు మాట్లాడుతుంది. మరి దీని మీద మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అందరం ఎక్కుతా ఉండి ఖచ్చితంగా తొలి వెలుగుకి మన సత్తా ఏందో మనం చూపెట్టాలి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే చెప్పాలి ఖచ్చితంగా క్షమాపణ, లేదంటే మనం చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. అంటే మీరు ఎలాంటి కార్యాచరణ ముందుకు తీసుకోబోతున్నారు? ఇప్పుడు తొలి వెలుగు రఘు అనేది ఒక రోజుకి ఇప్పుడు మన ఏబీవీపీ నుంచి మురళీ మనోహర్ సార్ గిట్ట దీని మీద మాట్లాడడం జరిగింది తొలి వెలుగు రఘు పైన. ఆయన గిట విమర్శలు అంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి మురళీ సార్ అనేది గిట మన ప్రెస్ క్లబ్ లో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. దానిపైన ఎలా స్పందిస్తారన్న? ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే రఘు ప్రతి దాంట్లో ఈయన ఏమనుకుంటాడంటే ఉద్యమం ఈయన ఇంట్లోనే పుట్టిందని చెప్పేసి ఈయన ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఎవరైతే పృథ్వీరాజ్ అని చెప్పి మాట్లాడుతుండో ఆయన ఎక్కడ పోయింది రోజు దళితుని మీద, సరే దళితుడు అటాక్ చేసిరని చెప్పేసి మాట్లాడుతారు. మళ్ళీ మన దళితునికి ఈరోజు విమర్శించిండు, పైసలు తిన్నాడని చెప్పేసి ఆరోపణ చేసిండు. మరి ఎక్కడ పోయారు మీరంతా? సరే దళితుల మీద అటాక్ అయింది, దాని మీద చట్టపరంగా కేసు అయింది. మరి ఈరోజు దళితుల మీద ఆరోపణ చేసిరు, మళ్ళీ వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా,
ఇప్పుడు ఉద్యమం అనేది ఏ విధంగా తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు అరెస్ట్ అయితే గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఏదో తెలంగాణ మనం మళ్ళా సాధించుకున్నట్టే ఫీల్ అయిపోయి ఆడిపోయి మొత్తం పెద్ద స్టోరీ చేసేసిరు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం తెలంగాణ గురించి కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాలు దాని గురించి మనం కొట్లాడినాం, అంతేగాని ఒక కులం మీద కొట్లాడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాలెడ్జ్ మీకు ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ అది మీరు దిమాగ్లో పెట్టుకోండి. మనము కులం గురించి కొట్లాడలే, ఒకవేళ కులంని ఎలగొట్టడం దాని గురించి కొట్లాడలే, మనకు వచ్చే రైట్స్ మనం దాని గురించి కొట్లాడినాం. కానీ ఇప్పుడు సరే భయ్, ఇప్పుడు వాళ్ళకి సత్తా ఉంది, వాళ్ళ దమ్ము ఉందా, బిజినెస్ చేసుకుంటారు. మీకు కూడా దమ్ము ఉంటే 10 మందికి ఉపాధి కల్పియండి, 10 మందికి బిజినెస్ పెట్టియండి. కూరగాయల బండ, పండ్ల బండ, ఇంకోటి ఏదైనా ఫ్లవర్స్ బండ, ఏదైనా ఒకటి పెట్టియండి. అంతేగాని ఈ చాతగాని మాటలు మాట్లాడకూరి. మీకు దమ్ము ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ముందుకొచ్చి మనోళ్ళకి బిజినెస్ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఈ గాల్లో దీపం పెట్టినట్టు ఈ మాటలు ఉద్దర మాటలు మాట్లాడకూరి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఫైనాన్షియల్గా మనోళ్ళకి ఫస్ట్ ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసి ఆదుకోండి. అంతేగాని మీ పాలిటిక్స్ మైలేజ్ పెంచుకోనికే, మీ హైప్ పెంచుకోనికే కేవలం దళితులను వాడుకోకండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మహేష్ భాయ్. నమస్తే, మిస్టర్ తొలివెలుగు రఘు. మార్వడి గో బ్యాగ్ అనే వివాదంలో ఎస్కే జ్యువెలర్స్ మరియు మా దళిత సోదరుడైనటువంటి సాయి కిరణ్ వీరిద్దరికీ ఒక విషయంలో, పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. కానీ ఆ గొడవలో ఒకరికొకరు మాట అనుకున్నారు, దాడి చేసుకున్నారు, చట్టపరంగా కేసులు కూడా నమోదైనాయి. అదంతా బాగానే ఉంది. కానీ ఆ వివాదాన్ని రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి మరియు ఒక మత కలహాలు సృష్టించుకోవడానికి ఒక కారణంగా వివాదాన్ని బూచిగా తీసుకొని కొంతమంది దేశ విద్రోహ శక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఏమంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు గోబ్యాక్ మార్వడీస్ అని. ఈ యొక్క అపవాదం దళితులపై ఉండకూడదని మార్వడి కుల పెద్దలతో మరియు మా ఎస్సీ సోదరుల సమక్షంలో మా దళిత సోదరుడైనటువంటి సాయి కిరణ్ గారికి ఈ వివాదము తీవ్రస్థాయిలో వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడనే ఆపివేయాలని ఆ కుట్రను పసిగట్టి మనం ఒక చర్చ పెట్టుకొని అక్కడ మార్వడీస్తో క్షమాపణ చెప్పించాం. ఆ క్షమాపణ వారు కూడా పెద్ద మనసుతో క్షమాపణ, మా జాతి నుండి, మా కమ్యూనిటీ నుండి తప్పు అయింది, మేము క్షమాపణ కోరుతున్నాం అంటే వాళ్ళు కూడా ఒక పెద్ద మనసుతో క్షమాపణ కోరారు. మా సాయి కిరణ్ గారు కూడా వారు కూడా పెద్ద మనసుతో ఆ క్షమాపణ స్వీకరించి ఈ ఇంతతో వివాదాన్ని క్లోజ్ చేసుకొని మనము కలిసిమెలిసి ఉందామని పెద్ద సమక్షంలో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మీరు మమ్మల్ని తిడుతూ, సాయి కిరణ్ గారిని తిడుతూ, అరే దరిద్రుడా, దళితుడా, వాళ్ళు అమ్ముడుపోయారు అని మాట్లాడుతాం. ఇది ఎంతవరకు సమంజసం? డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యేంత పరిస్థితి మేము లేము. మాకు ఆత్మగౌరవం ఉంది, ఒక అస్తిత్వం ఉంది, మాకు మనస్సాక్షి ఉంది, గుర్తుపెట్టుకో. లేదంటే ఇంకో మాట అంటావు, వారు అక్కడ ఉన్న వాళ్ళంతా బీజేపీలని. బీజేపీలకు మాకేంటి సంబంధం? ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేది ఒక సొంత ఆర్గనైజేషన్. ఈ దళితుల కోసం మా ఎస్సీ రిజర్వేషన్లను కన్వర్టెడ్ క్రైస్తవులు కానీ మిగతా బోగస్ ఎస్సీలు కానీ తీసుకుంటే వారి నుండి మేము రక్షణ పొందుకోవడానికి మేము ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మేము సమాజంలో సమానత్వంగా సోదరభావంతో అందరము జాతీయవాదంతో వెలగాలని మేము కృషి చేస్తున్నాం. కానీ మీరు బీజేపీలకు అంటగడతారు. బీజేపీకి మాకేం సంబంధం? అక్కడ బీజేపీ ఎవరో మాకు తెలియదు. నీకు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నావు మిస్టర్ తొలివెలుగు రఘు. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కొంత అలజడి సృష్టించడానికి కారకులుగా మమ్మల్ని చూపిస్తున్నారు. ఈ కారకుల్లో మేము సమితిలో కాకూడదని మేము మీ యొక్క కుట్రల నుండి బయటపడాలని మేము సామరస్యంగా కాంప్రమైజ్ అయిన వాస్తవం. కానీ దీన్ని మీరు డబ్బులు తీసుకున్నారని మాట్లాడడం మా ఆత్మగౌరవంకి, మా మనసాక్షికి మీరు దెబ్బ కొట్టారు. కాబట్టి మీరు బేషరతుగా మా సమాజానికి, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా దళితులు అంటే కేవలము డబ్బులు తీసుకోవడము, వసూలు చేసి రాజకీయాలు చేయడం కాదు. నీకు గుర్తుపెట్టుకో, దానికి ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి బోగస్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారు. బోగస్ కొంతమంది లాకు బెదిరించో చేస్తారు. ఆ బ్యాచ్ కాదు. నీవు ఆ బ్యాచ్ అనుకుని మమ్మల్ని వాళ్ళని అన్నట్టు మమ్మల్ని అంటున్నాయేమో. ఖబర్దార్, మాది 24 క్యారెట్ గోల్డ్ టైప్ లాంటి ఆర్గనైజేషన్. మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేది చాలా ప్యూర్ దళితులం.
మీలాగా మిగతా బోగస్ ఎస్సీ సర్టిఫికేట్లు వాడుకొని ఎస్సీలమని చెప్పుకుంటలేం. అక్కడ మొత్తం కన్వర్షన్ కమ్యూనిస్టు ఏదో విచ్చలవిడితనంగా ఉంటుంది. కానీ అది కాదు కదా. ఇక్కడ జాతీయత భావం, దేశభక్తి, ప్రాంతీయ భక్తి ఇవన్నీ ఉంటాయి మనకు. మా సంస్కృతి, సాంప్రదాయాలు, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఏర్పరిచినటువంటి మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. కానీ మీరు మిగతా వాళ్ళతో పోల్చడం మాకు బాధాకరంగా ఉంది. కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్, మీ బుల్లితెర నుండి మీరు వెంటనే క్షమాపణ మా దళిత సమాజానికి చెప్పాలి. లేదంటే చట్టరీత్యంగా మిమ్మ పైన చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం. అలాగే ఇంకో మాట అన్నారు, దళితులంటే దరిద్రులు అంటావు. ఎలా కనిపిస్తున్నాం దరిద్రులుగా? దళితులు అంటే మా దరిద్రం బాగాలేకనే మేము దళిత సమాజంలో పుట్టాం. ఓకే, కానీ దళిత సమాజంలో పుట్టినందుకు మేము ఎక్కడ కూడా బాధపడతలేం. గౌరవంగా బతుకుతున్నాం, ఆత్మగౌరవంతో మెలుగుతున్నాం. దళితులం అంటే ఆదిజాంబవ పుత్రులం, అరుంధతి మాతి పుత్రులం, ఆదిజాంబవ వారసులం. అర్థమైందా? ఈ హిందూ సమాజానికి మూల పురుషులం మిస్టర్ రఘుభాయ్. ఈ హిందూ సమాజానికి మూల పురుషులం. అర్థమైందా? కాబట్టి మేము ఎక్కడ కూడా చెయ్యి చాచి బతికే దుస్థితిలో లేము. ఉండొచ్చు, మా కులం తక్కువ ఉండొచ్చు. ఇది కూడా మీలాంటి దొరలు, ఏమంటారు, రెడ్డిలు, వీళ్ళు మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టొచ్చు. కానీ మేము కూడా మాకు ఆత్మసాక్షి ఉంది, మాకు ఆత్మగౌరవం ఉంది. మేము ఆత్మగౌరవంతో దేనికైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి చిల్లర బుద్ధులు చూయించుకొని ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నోరు ఉంది కదా, ఇష్టానుసారంగా నోరు వరేసుకుంటే ఇది పద్ధతి కాదు. ఈసారి మాత్రం మీరు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వెంబడించి మిమ్మల్ని రాజ్యాంగ ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇంకో మాట ఏమన్నారంటే, ఈ కాంప్రమైజ్ ఇష్యూలో పెద్ద మనుషులు డబ్బులు లాగారని మాట్లాడతారు. వాళ్ళకు మా పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడినందుకు మీకు కౌంటర్ ఇస్తే మీకు క్షమాపణలు కోరుతారు. ఏ విధంగా క్షమాపణలు కోరుతారండి? మీకు ఏ రైట్స్ ఉన్నాయండి? మీ ఛానల్ ఏ విధంగా నడుస్తుంది? నీవేమన్నా జాబ్ చేసి మీరేమన్నా మీ సొంత ఆస్తులు అమ్మి మీ ఛానల్ నడిపిస్తున్నారా? మీ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా నడుస్తుంది? మీ యూట్యూబ్ ఛానల్ పైన మేము ఒక్కసారి కన్నేస్తే మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తున్నారో మాకు తెలియదా? మీరు ఏ విధంగా మా బెదిరిస్తారు? మీ నోరు ఎక్కడ తెరుస్తారు, ఎక్కడ మూస్తారు? నోరు మూస్తే ఎంత అందుతుంది, నోరు తెరిస్తే ఎంత అందుతుంది? ఇవన్నీ బయట పెట్టాలంటారా? కాబట్టి పొట్ట విప్పితే పేగులు మన కాళ్ళ పైన పడినట్టు చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలుసు సమాజంలో. ఏదో నోరు పరేసుకోవడం కాదు. దయచేసి మిమ్మల్ని ఒకటి డిమాండ్ చేసేదంటే, ఎస్సీ సమాజానికి మరియు మా సోదరుడైనటువంటి సాయి కిరణ్ గారికి వెంబడే మీరు క్షమాపణ చెప్పి, మీరు పెద్ద మనసుతో ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉంటారని కోరుకుంటూ జై భీమ్.